మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. కేతనపల్లి మున్సిపాలిటీ విషయంలో జరిగిన పరిణామాలపై బల్కసుమన్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బల్కసుమన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పిడమత్రి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీ చేచారుతుందనే భయంతో రాష్ట్ర మంత్రి వివేక్ మరియు ఆయన కాన్వాయ్పై దాడి చేయించిన వ్యక్తి బల్కసుమన్ అని పిడమర్తి రవి ఆరోపించారు. ఇప్పుడు అరెస్టు విషయానికి వస్తే ప్రజాస్వామ్యం అన్యాయం అంటున్నారని విమర్శించారు. 2018 ఎన్నికలకు ముందు ఇద్దరు దళిత మహిళలు బల్కసుమన్పై అత్యాచారం ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో ఆ మహిళలపైనే కుట్ర కేసు పెట్టి రిమాండ్ చేసిన ఘటనను ప్రస్తావిస్తూ అది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఇసుక వ్యవహారంపై ఫిర్యాదు చేసిన దళిత యువకులను పోలీసులు హింసించినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు తనపైన కేసులు వస్తేనే ప్రజాస్వామ్యం గుర్తుకొస్తోందని విమర్శించారు. అప్పటి కేసుల్లో మళ్లీ తెరిచి సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర పోలీసులను కోరారు. అలాగే సంబంధిత దళిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ కేసును మళ్లీ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వివేక్ మరియు సీఎంను కలిసి న్యాయం కోరాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరైనా చట్టానికి అతీతులు కారని పిడమర్తి రవి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు, అదేవిధంగా మేయర్కు, డిప్యూటీ మేయర్లకు, కల్లూరు మేయర్, డిప్యూటీ మేయర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మరి ఏ ఎన్నికలైనా సండ్ర వెంకట వీరేకు 2వ స్థానం 3వ స్థానం భవిష్యత్తులో రానుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఒక 4 సీట్లు రాగానే ఎగిరెగిరి పడిండు సండ్ర వెంకట వీరే. ఇప్పుడు మరి కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలో బొర్ల పడ్డాడు. అదేవిధంగా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు. అదేవిధంగా సండ్ర వెంకట వీరని ఇక్కడ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇక్కడికి రాజకీయానికి వచ్చి 3 సార్లు గెలిచిన పార్టీని ఆగం చేసి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అధికార పార్టీలోకి పోయిండు. దానివల్ల ప్రజలు పార్టీలు మారే సండ్ర వెంకట వీరకి ఇక్కడ అవకాశం ఇవ్వరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే ఎన్నికల ఏ ఎన్నికలు జరిగినా సండ్ర వెంకట వీరకు ఆయన పార్టీకి ఇక్కడ 3వ స్థానం 4వ స్థానం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బాల్కసుమన్ గారు మంత్రి గారిపైన దాడి చేసి మరి తన కార్యకర్తలతోటి కాన్వాయ్ పైన దాడి చేయించినందుకు ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. అది అప్రజాస్వామ్యం అంటా ఉన్నాడు. నేను ఆయనకి ఏం గుర్తు చేస్తున్నంటే, నీ పైన 2 దళిత మహిళలు మమ్మల్ని బాల్కసుమన్ అనే ఎమ్మెల్యే మమ్మల్ని అత్యాచారం చేసిండు, మా పైన అగత్యం చేసిండు అని చెప్పి కేసు పెడితే ఎంక్వైరీ చేసిన సిఐఏ మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టించి బాల్కసుమన్ లాంటి నీతిమంతుల పైన మీరు అక్రమ కేసు పెడతారా, అటువంటి వ్యక్తి పైన మీరు దుష్ప్రచారం చేస్తారా అని చెప్పి ఆ మహిళల మీద కేసు పెట్టించి వాళ్ళనే జైలు వేసింది. ఇది ఏ ప్రజాస్వామ్యమో బాల్కసుమన్ చెప్పాలని తెలియజేస్తా ఉన్నా.